స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జున సాగర్ శ్రీశైల రిజర్వాయర్, పొంచి ఉన్న తాగునీటి గండం. ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన సీఎం. పీఎం మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్జెండర్. మృతురాల కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు తిరుపతయ్య. కవిత జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించిన కోర్టు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థాన వేడుకలు. తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది వేడుకలు, హాజరైన కేటీఆర్. శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇక వివరాల్లోకి వెళితే, కేసులో నుండి ఒకరిని తప్పించబోయి 15 మంది బలయ్యారు. రాజ్ భవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు 2 సిఐలు, మరో 12 మంది అతడిని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై 19 సెక్షన్లతో కేసు రిజిస్టర్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్ అట్టడుగుతోంది. దీంతో నాగార్జున సాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజ్ కి నీటి నిల్వలు పడిపోతుండటంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. సాగర్ కృష్ణ జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల వర ప్రదాయినిగా ఉన్న నాగార్జున సాగర్ తీవ్ర వర్షాభావంతో ఒట్టిపోయింది. దీంతో నాగార్జున సాగర్ ఆయకట్ట కింద ఖరీఫ్, రబీ సీజన్ లో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. మరోవైపు వేసవికాలం ప్రారంభం కావడంతో సాగర్ కృష్ణ జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రమవుతోంది. డెడ్ స్టోరేజ్ కి చేరుకున్న నీటి మట్టం 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టంతో 133.7 టీఎంసీల నీరు ఉంది. సాగర్ డెడ్ స్టోరేజ్ 510 అడుగులు 131 టీఎంసీలుగా నిర్ణయించడం జరిగింది. అయితే డెడ్ స్టోరేజ్ కి కేవలం 3 అడుగుల దూరంలోనే ఉంది సాగర్ డ్యామ్. దీంతో నాగార్జున సాగర్ లో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 528.30 అడుగుల లోతులో 164 టీఎంసీల నీరు ఉంది. గత ఏడాదితో పోలిస్తే నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో 31 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్ను మూశారు. రాజీవ్ రతన్ హఠాత్ మరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ శాఖకు రాజీవ్ రతన్ అందించిన సేవలు మరవలేమని సీఎం అన్నారు. సుదీర్ఘకాలం పోలీస్ విభాగంలో పనిచేశారని గుర్తు చేశారు. ఆయన నిజాయితీగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. రాజీవ్ రతన్ ను తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు. రాజీవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సంగతి తెలిసింది. మంగళవారం ఉదయం రాజీవ్ రతన్ తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజీవ్ రతన్ మేడిగడ్డ ప్రాజెక్టుపై ఇటీవల ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు హెడ్ గా వ్యవహరించారు. కర్నూలు మంత్రాలయానికి చెందిన టీ స్టార్ నిర్వాహకుడు ఆంజనేయులు జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఉగాది ఉండడంతో 2 రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చింది. కాగా మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్న గోవింద్ కుమారుడు చిన్న వెంకటేష్ ఇంటర్మీడియట్ వరకు చదువుకొని పొలం పనులు చూసుకుంటున్నాడు. చిన్న వెంకటేష్ నందిని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరికి మంత్రాలయం మటుమారి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న టీబీ వంతెన వద్ద రైలు కింద పడి ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును రాజేంద్ర నగర్ ఎన్ఓటి రామచంద్రపురం పోలీసులు కలిసి రట్టు చేశారు. ఇద్దరు సోదరులతో పాటు బెట్టింగ్ లో పాలు పంచుకున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి 37.84 లక్షల నగదు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధి బీరంగూడలో ఉంటున్న మొగిలిగిద్ద రామకృష్ణ గౌడ్ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన ఇతని సోదరుడు ఉపేంద్ర గౌడ్ తో కలిసి జల్సాకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగాను సోను అనే వ్యక్తి తయారు చేసిన Nice7777 Pro అనే వెబ్సైట్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించిన బెట్టింగ్ సాగిస్తున్నారు. ఇటీవల జరిగిన 2 మ్యాచ్లకు సంబంధించిన బెట్టింగ్ లో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం సోదరులిద్దరితో పాటు బెట్టింగ్ లో పాలు పంచుకున్న గాజుల రామారానికి చెందిన తలారి శ్రీనివాస్, బండి వినయ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 37.84 లక్షల నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సోనుతో పాటు బెట్టింగ్ లో పాలు పంచుకున్న చందానగర్ కు చెందిన అంజీ, పటాన్ చెరువుకు చెందిన చంద్ర, కూకట్పల్లికి చెందిన దూర పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్జెండర్ కూడా పోటీ చేస్తుండడం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభకు చెందిన హేమాంగి సఖీ మాత బరిలో నిలిచారు. బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహామండలేశ్వర్ పట్టాభిక్తులయ్యారు. గద్వాల్ నియోజకవర్గం దరూర్ మండల పరిధిలోని ఉప్పేరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ రఘు మాతృమూర్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గద్వాల్ జిల్లా నాయకులు తిరుపతయ్య మృతురాలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీలో రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పును వెలువరించింది. తాజా తీర్పుతో కవిత ఈ నెల 23 వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవిత పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను నిన్న కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో నిరాశ ఎదురైంది. ఈ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. సీఎం ని ఈడీ అరెస్ట్ చేయడం నిబంధనలకు విరుద్ధం కాదని వ్యాఖ్యానించారు. ఈ కేసులో అరెస్టు అనంతరం తనను ఈడీ కస్టడీకి అప్పగించడానికి హైకోర్టు సమర్థించింది. అరెస్టు అనంతరం ఈడీ రిమాండ్ కు ఇవ్వడాన్ని చట్ట విరుద్ధంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. కాగా ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురవడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరకపోయినప్పటికీ కేసులో కీలక వ్యక్తి కావడంతో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని వాదించింది. విచారణలో సహకరించాలని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు ఈడీ తెలిపింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొనడంతో రౌస్ రెవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ నిరాకరించింది. ఏప్రిల్ 15 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం పాలసీని రూపొందించడంలో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఆగమన శాస్త్ర పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థాన పంచాంగ శ్రావణం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న స్వామికి రూపాయి హారతి ఇచ్చారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందుకోసం 10 టన్నుల పుష్పాలను వినియోగించారు.
నేటి వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారికి విశ్వకేశుల వారికి విశేష సమర్పణ జరిపారు. అనంతరం విమాన ప్రకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఆలయంలోకి ప్రవేశించారు. స్వామివారి మూల విరాట్ ఉత్సవ మూర్తులను నూతన వస్త్రాలతో అలంకరింపజేశారు. త్రిక్రోధనామ సంవత్సరం తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం పంచాంగం పఠనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మాజీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. మల్లన్న భ్రమరాంబిక దేవులను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కాగా మల్లన్న దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలంలోని పురవీధులు కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో శ్రీశైలం గిరులు మారుమోగుతున్నాయి. తుపాకీతో సీఎం దగ్గరకు వెళ్లి పూలమాలలు వేసిన కార్యకర్తలు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్య ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త తుపాకీతో సీఎం ప్రచార వాహనంపైకి ఎక్కి రవాణా శాఖ మంత్రి రామలింగేశ్వర్ రెడ్డికి పూలమాల వేశాడు. ఓరుగంటి మనోహర్ శర్మ రచించిన ఉగాది పంచాంగాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగ్రామంలో ఆవిష్కరించారు. వేద పండితులు ఓరుగంటి మనోహర్ శర్మ, నాగరాజ్ శర్మ, సిద్ధాంతి అనంత శర్మ, నితీష్ శర్మ గారు నిరంజన్ రెడ్డిని ఆశీర్వదించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజల స్థితిగతులను వివరిస్తూ పంచాంగాన్ని రచించిన మనోహర్ శర్మని నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్, జిల్లా అధికారి ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ కౌన్సిలర్ తిరుమల్, మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, అరుణ్ యాదవ్, మాజీ సర్పంచ్ గౌడ్ నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.